కడప జిల్లా ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. టిడ్కో ఇల్లు కూల్చి కడ్డీలు అలాగే మట్టి అమ్ముకున్నారంటూ ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ఆరోపించడంపై మాజీ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ రెడ్డి స్పందించారు. గత టీడీపీ పార్టీ హయాంలో 48 ఎకరాల స్థలంలో మొత్తంగా 4 అపార్ట్మెంట్లలో 104 ఇండ్లు అసంపూర్తి ఇండ్ల నిర్మాణాలు చేశారని వాటిని తాము కూల్చలేదన్నారు. వైఎస్ఆర్ ప్రభుత్వ హయాంలో 70 ఎకరాల భూమికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి పార్కు కోసం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేశారని చెప్పారు. టిడ్కోకు సంబంధించి ఇళ్లను తాము కూల్చలేదని కౌన్సిల్ సమావేశంలో మహిళా కౌన్సిలర్పై టీడీపీ కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి దాడికి ప్రయత్నించారని మండిపడ్డారు. ఇంత కౌన్సిల్ సాధారణ సమావేశంలో గొడవకు కారణం వరదరాజిరెడ్డి గారి యొక్క విషయ పరిజ్ఞానం లేకపోవడం. టిడ్కో ఇళ్లను కూల్చివేసినారు, కూల్చివేసే ప్రయత్నంలో ఆ కడ్డీలను అమ్ముకున్నారనేది ఆయన అభియోగం. నేను స్పష్టంగా చెప్పేది ఏంటంటే టిడ్కో ఇల్లు కూల్చలే, వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు. ఇవి వాళ్ళు కట్టిందే 4 48 ఎకరాల విస్తీర్ణంలో వాళ్ళు కట్టిందే 4 అపార్ట్మెంట్లు, 104 ఇండ్లు. 104 ఇండ్లు కూడా పూర్తి చేయలే, స్ట్రక్చర్ మాత్రమే పూర్తి చేసినారు. ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 32, ఒక దాంట్లో 24, ఒక దాంట్లో 16. ఇవి వాళ్ళు కట్టినేది. ఇంకా మిగతా పనులు ఏంటి కూడా చేయలే. ఇక కడ్డీలు అంటావా, అక్కడ కాంట్రాక్టర్కి ఎవరికైతే ప్రభుత్వం పని అప్పచెప్పిందో 19,80,00,000 రూపాయల కంటే దాదాపుగా 20 కోట్ల రూపాయలతో ఆ వర్క్ను, అంటే అక్కడ భూమిని సర్వే చేయడము, డిజైన్ చేయడము, లెవెల్ చేయడము, కన్స్ట్రక్షన్ చేయడము, తర్వాత తొలగించడము, వీళ్ళు కట్టినట్టు ఆర్సీసీ కన్స్ట్రక్షన్ తొలగించడము, తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వాటర్ ట్యాంక్